హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెరూజ్రో వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడి కూర రాగి సంగటి. ఇక్కడ నేను ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని నీటికి కడుక్కొని ఒక బాండిల్లో వేసి ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకున్నాను. ఇక్కడ ఉడకపెడితే వచ్చే వాటర్ నేనైతే పడేస్తాను, కర్రీ నీచు స్మెల్ ఉండదని. ఇంకా కర్రీ కోసం 2 టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం కాజు, కరివేపాకు అయితే తీసుకున్నాను, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ. ఇంకా మసాలా కోసము ధనియాలు, జీలకర్ర, కాజు, కొబ్బరి, దాల్చిన చెక్క, 2 లవంగాలు అయితే వేయించి పెట్టుకున్నాను. ఇంకా తెల్లగడ్డ, అల్లం కూడా తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. ఇంకా అవి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒక మిస్టేక్ జరిగింది. ఇక్కడ నేనైతే ఆనియన్స్ వేయడం మర్చిపోయాను. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే డైరెక్ట్గా వేసేసాను. తర్వాత అయితే నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాను. కానీ మీరైతే ఫస్ట్ ఆనియన్ యాడ్ చేసుకోండి. ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోండి. అప్పుడే కర్రీ అనేది ఇంకా బాగా టేస్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఆనియన్ వేగితేనే ఏ కర్రీకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఏ కర్రీ చేసేటప్పుడైనా కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టి అస్సలైతే కర్రీ చేసుకోకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దగ్గరుండి నీట్గా చేసుకుంటేనే ఏ కర్రీ అయినా బాగా మంచిగా టేస్ట్గా వస్తుంది. ఇంకా నేను గ్రేవీ కోసం తీసుకున్న టమాటా పండ్లను అయితే మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న పేస్ట్ అయితే, మసాలా పేస్ట్ అయితే వేగిపోయింది. ఇక్కడ మిక్సీ పట్టుకున్న టమాటా పండ్లను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడే నేను కల్లుప్పు కూడా యాడ్ చేసుకున్నాను కర్రీకి సరిపడంత. నీట్గా అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో అయితే ఈ మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని అంతా నీట్గా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత నీట్గా వేగిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకొని నీట్గా అంతా కలుపుకోవాలి, మసాలా అంతా పట్టేటట్టు. మసాలా అంతా నీట్గా పట్టిన తర్వాత అట్లా ఒక 2 మినిట్స్ వదిలేయాలి. అప్పుడే ముక్కకి మసాలా అంతా బాగా పడుతుంది. తర్వాత మన కర్రీకి సరిపడా అన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కానీ స్టీల్ కడాయిలో కర్రీ చేసుకునేటప్పుడు అయితే మీడియం కన్నా ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే కర్రీ అనేది చాలా మంచిగా వస్తుంది. ఎందుకంటే స్టీల్ తొందరగా హీట్ అయిపోతుంది కాబట్టి తొందరగా ఉడుకుతాయి. గ్రేవీస్ అయినా తిరువాతలైనా తొందరగా రెడీ అయిపోతాయి. కాబట్టి స్టీల్ వాటిలో చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనిషి దగ్గరుండి చేసుకుంటేనే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మన చికెన్ అయితే ఉడికిపోయింది నీట్గా, గ్రేవీ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఎంతో మనకు టేస్టీగా ఉండే కోడికూర అయితే రెడీ అయిపోయింది. వేడివేడి కోడికూర సంగటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మరీ అంత వేడిగా తినకండి, నోరు కాలిపోతుంది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.